హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే ఈరోజు బెబ్బర్లయి వడియాలు చూయిస్తున్నాననమాట. బెబ్బర్లు లేదంటే అలసందలు అని గూడా అంటారు గదా! అయితే బెబ్బర్లయితే నేనైతే ఒక 1:30 టీ గ్లాస్ అయితే తీసేసుకొని, ముందు రోజు నైట్ అయితే నేను నానబెట్టేసుకున్నాననమాట. అంటే ఇప్పుడు మీకు చూయించే ముందు రోజు నైట్ నేను అట్లా నానబెట్టేసుకొని నెక్స్ట్ డే నేనిప్పుడు కుక్కర్‌లో ఏసి ఉడికిస్తున్నాననమాట. చూడండి నేను బెబ్బర్లయితే కుక్కర్‌లో వేసేసిన. కొంచెం ఒక ఇంచ్ లెవెల్ వాటర్ అయితే పోసేసి ఉడికిచ్చినా అనమాట. మామూలుగా అందాదగనమాట. నేను విజిల్లయితే చెప్పట్లేదు. మామూలుగా మెత్తగా ఉడకాలనమాట. చూడండి నేనైతే ఈ మాత్రం అయితే ఉడికించుకున్నాననమాట. మెత్తగా ఉడకాలనమాట. కొంచెం అంటే మరీ ఇట్లా గుజ్జు గుజ్జులాగా కాకుండా కొంచెం పలుకు ఉండేటట్టుగా అయితే ఉడికించుకోవాలనమాట. చూడండి నేను ఇక్కడ చూయిస్తున్నా గదా! ఈ రకంగా అయితే ఉడికించుకోవాలి. ఒకవేళ కొంచెం తక్కువ ఉడికినా గూడా నష్టమైతే ఏమీ లేదు. మనం మిక్సీకి వేసుకోవచ్చనమాట. నేనైతే ఇక్కడ మెత్తగా ఉడికింది గాబట్టి నేను మిక్సీకి వేసుకోకుండా చేతులతోటి ఇట్లా నలిసి వడియాలైతే పెట్టేస్తాననమాట. దానికి గాను నేనిక్కడ చూడండి ఆనంకాయ తురుమైతే తురిమి పెట్టుకున్న. తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలైతే అంటే నేను ఈ ఈ క్వాంటిటీకి చెప్తున్నాననమాట. నేను 1:30 టీ గ్లాస్ బెబ్బర్లయితే తీసుకొని ఉడికించుకున్నా గదా! ఆ క్వాంటిటీకి ఒక 10 పచ్చిమిరపకాయలైతే కచ్చా పచ్చగా నూరి పెట్టుకొని, ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక 2 టీ స్పూన్ల నువ్వులు, ఒక టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఆనంకాయ తురుము అంటే సొరకాయ తురుము అయితే తురిమి పెట్టుకున్నాననమాట. అది తురిమి పెట్టుకున్న వాటర్ అయితే తీసేయాలనమాట. మనం వాటర్ పిండుకొని సొరకాయలో అయితే వాటర్ అయితే తీసేయాలనమాట. ఎందుకంటే ఒకవేళ మనము వాటర్ తోటే ఏసినామనుకోండి, ఒకవేళ మనకు జోరుగా అయిపోతదనమాట. లిక్విడ్ లాగా అయిపోతే మనకు వడియాలైతే మంచిగా సెట్ అవ్వవు గాబట్టి అందుకోసం తురిమిన ఆనంకాయ తురుమైతే వాటర్ అయితే తీసేసుకోవాలి. చూడండి నేనిక్కడైతే బెబ్బర్లు ఉడకబెట్టి ఒక జల్లీలో అయితే ఉడబోసేసుకొని ఒక గిన్నెలో అయితే వేసేసుకున్నాననమాట. చూడండి వాటర్ అయితే లేకుండా కొంచెం ఒక ఒక కొంచెం కొంచెం ఇట్లా పిండితే గానీ కొంచెం ఒక 2, 3 డ్రాప్స్ లాగా అయితే వస్తాయి. కానీ మనకు వీలైనంత వరకైతే వాటర్ లేకుండా అయితే మంచిగా వంపేసుకోవాలనమాట. ఇట్లా వంపేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకైతే తీసేసుకొని మెత్తగా ఉడికించుకున్నా గాబట్టి, మనం ఇట్లా మెత్తగా ప్రెస్ జేస్తుంటే చేయితోటి ఇట్లా పిసికినట్టు చేస్తే మాత్రం మెత్తగయితది. అది సరిపోతది. ఒకవేళ మనకంత పర్ఫెక్ట్‌గా ఉడకలేదంటే మాత్రం ఒకసారి ఒక చుట్టు మిక్సీకి తిప్పేసుకుంటే మాత్రం సరిపోతదనమాట. అట్లాగని మెత్తగాని గంధం గంధంలాగా అయితే చేసుకోవద్దు. అట్లా చేసుకుంటే గూడా వేస్ట్ అయిపోతదనమాట. చూడండి ఈ మాత్రం అయితే ఉడికించుకుంటే ఏమైద్దంటే అక్కడక్కడ బెబ్బర్లు కనిపించుకుంటూ అక్కడక్కడ మొత్తం మెత్తగానే ఉంటది. కానీ అక్కడక్కడ బెబ్బర్లు గూడా కనపడుతుంటాయన్నమాట. అంటే క్రిస్పీగా ఉంటాయి. మనం ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసినప్పుడు క్రిస్పీగా బావుంటాయన్నమాట. అందుకోసమైతే అట్లా పెట్టేసుకోవాలి. చూడండి నేను ఇక్కడైతే ఆనంకాయ తురుమైతే వాటర్ పిండేసుకున్నానన్నమాట. వాటర్ అయితే తీసేసిన తర్వాత 2 టీ గ్లాసుల ఆనంకాయ తురుమైతే తీసేసుకున్నానన్నమాట. అంటే వాటర్ తీసిన తర్వాత 2 టీ గ్లాసుల తురుము అన్నమాట. చూడండి అక్కడ ఆనంకాయ తురుమైతే అంటే సొరకాయ తురుము, ఆనంకాయ తురుము 2 అనొచ్చు. ఆనంకాయ తురుమైతే వేసేసిన, నువ్వులు వేసిన, జీలకర్ర వేసిన, తర్వాత మనం కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉప్పు ఇవన్నీ అయితే అందులో వేసేసుకున్నా. ఇప్పుడు మంచిగా కలపాలనమాట. అంటే పర్ఫెక్ట్‌గా కలవాలనమాట. మొత్తం అన్నీ కలిసిపోయేటట్టు మంచిగా కలిపిన తర్వాత, ఒకవేళ మనకు వాటర్ తక్కువయింది అనుకుంటే మాత్రం మనకు సొరకాయలో మనము ఇప్పుడు వాటర్ అంతా పిండి తీసేసినాం గదా! ఆ వాటర్ మళ్ళీ ఏసుకోవచ్చు. 99% అయితే తక్కువ కాదు. ఒకవేళ తక్కువైతే మాత్రం ఆ వాటర్ అయితే మళ్ళీ ఇందులో వేసేసుకొని కన్సిస్టెన్సీ చూసుకోవాలనమాట. అయితే నేనైతే ఇక్కడ నాకు వాటర్ సరిపోయింది. వాటర్ తీసేసిన తర్వాతనే కరెక్ట్‌గా వచ్చిందనమాట నాకు. లేదంటే నేను వాటర్ తోటేస్తే మాత్రం జోరుగా అయిపోయేదనమాట. అందుకోసం అదొక్కటైతే మనం చూసుకోవాలి. నేను మొత్తం మంచిగా కలిపి పెట్టేసుకున్నా గదా! పెట్టేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు వడియాలైతే పెట్టేసుకుందాము. చూడండి ఈ రకంగా అయితే పెట్టేసుకోవాలనమాట. చేతిలో కొంచెం కొంచెం ముద్దలాగా తీసేసుకొని, కొంచెం వెడల్పుగా అనుకోని ఒక ప్లేట్ పైనైతే పెట్టేసుకుంటున్నా. అంటే మనం కాటన్ శారీ పైన పెట్టేసుకోవచ్చు, కవర్ పైన పెట్టేసుకోవచ్చు. లేదు నేను కొంచెమే కాబట్టి ఒక ప్లేటు రేకు ఏమంటారు సిల్వర్ రేకు అంటారు కదా! మూతలు అంటారు కదా! దాని మీదయితే పెట్టేసినాననమాట. చూడండి ఇవైతే కొంచెం ఎండలైతే అంత మంచిగా ఏం లేవు. కానీ నేను వీడియో కోసమయితే చూద్దాం నార్మల్‌గా ఉంది గదా! ఎండ. ఈ ఎండ సరిపోతుందనైతే నేను పెట్టేసినాననమాట. చూడండి ఇక్కడైతే ఇట్లా పెట్టేసుకోవాలనమాట. ఇట్లా ఒక ప్లేట్ అయితే నేను తీసుకున్న క్వాంటిటీకైతే ఒక ప్లేట్ ఒక మూత మొత్తం నిండిపోయింది. ఒక పెద్ద మూత అయితే నిండిపోయిందనమాట నాకైతే ఇక్కడ. చూడండి మనమైతే ఈ రకంగా పెట్టేసుకుంటే ఏమైతదంటే అక్కడక్కడ బెబ్బర్లు కనిపించుకుంటూ మెత్తగైన బెబ్బర్లు, తర్వాత సొరకాయ తురుము మంచిగా మనం ఏమంటారు మంచిగా కలిసిపోతదనమాట. పిండి మనకు ముద్దలాగా వచ్చేస్తదనమాట. అంటే కొన్ని బెబ్బర్లేమో మనం మెత్తగా పిసికేసుకున్నాం కాబట్టి అవేమైతాయంటే మంచిగా మెత్తగా కలిసిపోతదనమాట. మనం వడియం పెట్టుకోవడానికి అనుకూలంగా అయితే ఉంటది. అక్కడక్కడ బెబ్బర్లు కొన్ని కొన్ని అక్కడొకటి, ఇక్కడొకటి కనిపిస్తుంటాయి. అంటే అవి మనం నూనెలో డీప్ ఫ్రై చేసినప్పుడు క్రిస్పీగా తగులుతుంటాయనమాట. బావుంటాయి. ఈ ఈ వడియాలైతే మంచిగా చాలా బొల్లుగుంటాయనమాట. బొల్లుగా అంటే ఏమంటారంటే క్రిస్పీగా. మనం నూనెలో డీప్ ఫ్రై చేసినప్పుడు గట్టిగా
నార సాగినట్టు లేకపోతే గట్టిగా మనము కష్టపడి నమిలినట్టు కాకుండా చాలా మెత్తగా బొళ్ళుగుంటాయన్నమాట. ఇవి బెబ్బర్లే కాబట్టి చాలా టేస్ట్ ఉంటది. హెల్త్‌కి గూడా చాలా మంచిది. మనం ఒకవేళ సమ్మర్‌లో అయితే మనం ఎక్కువ చేసి పెట్టుకొని ఒక డబ్బాలో గూడా స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చనమాట. అంటే చాలా బావుంటాయి. టేస్ట్ బావుంటది. ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకున్నా గూడా ఏం కాదు. అంటే కొంచెం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మాత్రం పురుగు పట్టకుండా ఉంటది. మరి ఒక 6 మంత్స్ అట్లా దాటితే మాత్రం కొంచెం పురుగు పడతదనమాట. చూడండి నేను ఇక్కడైతే ఒక మూత నిండా పెట్టేసుకున్న. తర్వాత ఒక చిన్న ప్లేట్‌లో ఒక 5, 6 అయితే వచ్చేసినాయనమాట. అంటే నేను తీసుకున్న క్వాంటిటీకి. చూడండి అక్కడక్కడ బెబ్బర్లు కనిపిస్తున్నాయి చూడండి. అదే చూపిస్తున్నా నేనైతే. అంటే నేను మామూలుగా అయితే నేను వంట చేసినప్పుడు గానీ, ఇట్లాంటివి చేసినప్పుడు వెంటనే వాయిస్ ఇచ్చుకుంటూ నేను చేసేస్తాననమాట. దీనికైతే నేను వాయిస్ ఇవ్వలేదు గాబట్టి, నేను ఇప్పుడు వీడియోలో తర్వాత వాయిస్ ఇస్తున్నాననమాట. అందుకోసం అక్కడ ఏమొస్తే నేను అక్కడ చెప్తున్నాననమాట. చూడండి ఇప్పుడైతే నేను పెట్టిన రోజు కాకుండా నెక్స్ట్ డే చూయిస్తున్నా నేను మీకైతే. అంటే తెల్లారి చూయిస్తున్నా. అయితే నేను పెట్టిన రోజు కొంచెం ఎండ బాగానే ఉండే అనమాట. చూడండి ఈ మాదిరిగా అయితే మంచిగా ఎండిపోయినాయన్నమాట. అయితే ఒక 3 రోజులు మాత్రం అంత ఎండ రాకుండా నేను ఫ్యాన్ కింద అట్లా పెట్టినా. చూడండి ఫ్యాన్ కింద పెట్టినా కూడా మంచిగానే ఎండినాయన్నమాట ఇవైతే. అంటే మరీ డబ్బాలలో స్టోర్ చేసేంత ఎండలే. ఎందుకంటే డబ్బాలో స్టోర్ చేయాలంటే మాత్రం పర్ఫెక్ట్‌గా ఎండితేనే మనం డబ్బాలలో స్టోర్ చేయగలుగుతాము. ఇవి కొంచెం వర్షం వచ్చిందనమాట. నేను ఒకరోజు పెట్టిన తర్వాత బాగా ఎండగొట్టింది. తర్వాత వర్షం వచ్చినందుకు మాత్రం అంత పర్ఫెక్ట్‌గా అయితే ఎండలేదు. కానీ వేగిపోయినాయి. మనం ప్రస్తుతానికైతే ఒక 1 మంత్, 2 మంత్స్ వరకైతే ఇవి ఓకే. బాగానే ఉంటాయి. ఈ మాత్రం అయితే ఎండిపోయిన తర్వాత నేనైతే ఆయిల్‌లో డీప్ ఫ్రై కూడా చేసి చూయిస్తున్నా చూడండి. అవైతే నాకు ఒక 3 రోజులకు మాత్రం ఒకరోజు మొత్తం పర్ఫెక్ట్‌గా ఎండకెండినాయి. తర్వాత 2 రోజులు మాత్రం ఫ్యాన్ కిందనే ఎండబెట్టిననమాట. సరిపోయింది. కాకపోతే ఏమైందంటే ఎంత మనం ఫ్యాన్ కింద పెట్టినా కూడా ఎండలో మళ్ళీ ఎండితేనే మనం ఒకవేళ చాలా రోజులు స్టోర్ చేసుకోవడానికి మాత్రం మంచిగుంటాయన్నమాట. ఖరాబ్ కాకుండా ఉంటాయి. అందుకోసం అయితే ఈ ఎండలైతే పనికిరావు. కాకపోతే ఏమైందంటే ఇంకొంచెం మళ్ళీ ఎండ కొట్టిన రోజు మళ్ళీ మనం ఎండలో పెట్టేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్‌గా ఎండుతాయన్నమాట. చూడండి నేను కొంచెం మంచిగా ఎండినాయి కదా! ఎండిన వాటినైతే నేను ఇక్కడ మీకు నూనెలో అయితే డీప్ ఫ్రై చేసి చూపిస్తున్నా. ఇవి చూడడానికి కలర్ బావుంటది. టేస్ట్ కూడా బావుంటాయి. హెల్త్‌కి కూడా బెబ్బర్లు కాబట్టి హెల్త్‌కి కూడా చాలా మంచిదన్నమాట. చూడండి ఈ మాత్రం అయితే కాల్చుకోవాలి. అంటే ఆయిల్ కూడా మరీ వేడిగా ఉండకూడదు. వేడిగా ఉంటే ఏమైతాయంటే తొందరగా మాడిపోతాయి ఇవి. అందుకోసం ఆయిల్ అయితే మీడియం వేడి ఉంచుకోవాలి. మీడియం వేడిలోనే వేయించుకుంటే కొంచెం వెంటనే కూడా తిప్పేయకూడదనమాట. కొంచెం ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ తిప్పేసుకొని ఇంకొక సైడ్ అయితే కాల్చుకోవాలి. చూడండి మంచి ఈ ఎండకు కూడా పర్ఫెక్ట్‌గానే వేగినాయి. మంచిగానే ఎండినాయి. మంచిగానే వేగినాయి ఫ్యాన్ గాలికి కూడా. కాకపోతే ఏందంటే మనం స్టోర్ చేసుకోవాలి. డబ్బాలలో చాలా స్టాక్ పెట్టేసుకోవాలంటే మాత్రం ఎండలో పెట్టుకుంటేనే పర్ఫెక్ట్‌గా ఉంటదనమాట. నేనైతే అప్పటికప్పుడు అన్నట్టు ఫ్యాన్ కింద పెట్టేసుకున్నా. ఇంకొకటి ఏంటంటే నాకు వీడియోలో ఈ వంట చూయించాలి అనుకున్నా కాబట్టి కొంచెమే పెట్టేసుకున్నా. ఈ వీడియో కోసమే నేను చేస్తున్నా అనమాట. ఇదే తరహాల సేమ్ మనం ఇదే క్వాంటిటీ తోటి మనం సమ్మర్‌లో ఎండలు బాగా ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ క్వాంటిటీ కూడా పెట్టేసుకొని మనం డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. లేదు పప్పులు ఏదైనా సరే కొంచెం పురుగు వస్తాయి కాబట్టి మనం ఫ్రిడ్జ్‌లో కూడా స్టాక్ ఇవి మంచిగా ప్యాక్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా కూడా 1 ఇయర్ అయినా కూడా ఈజీగా ఉంటాయన్నమాట. కానీ టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటాయి. చూడండి అక్కడక్కడ బెబ్బర్లు ఎట్లా కనిపిస్తున్నాయో. తినేటప్పుడు కూడా చాలా బొల్లుగా, చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. చూడండి నేనైతే కొన్ని వేయించిననమాట. చూడండి ఈ కలర్‌లో అంటే మనం బెబ్బర్లు కాబట్టి బెబ్బర్లు ఇవే కలర్‌లో ఉంటాయి. అయితే ఇదే కలర్ మంచిగా వచ్చేసిందనమాట. చూడండి ఎంత సూపర్‌గా ఉన్నాయో. క్రిస్పీగా ఉంటాయన్నమాట. చూడండి అక్కడ సౌండ్ కూడా నేను ఇట్లా ఊపి చూపిస్తున్నా అనమాట. అంటే ఆ బొల్లుగున్నది తెలియడానికి అనేది చూపిస్తున్నా. చాలా వేడిగా ఉందన్నమాట. చించి చూపిద్దాం అనుకుంటున్నా కానీ చాలా వేడిగా ఉన్నాయి. చూడండి 99% అయితే ఎండిపోయినాయి. కాకపోతే ఏంటంటే ఒక్కసారి మనం ఎండకు పెట్టుకుంటే ఏమైందంటే పర్ఫెక్ట్‌గా ఎండుతాయి అన్నమాట. చూడండి ఎంత బొల్లుగా ఉన్నాయో. చూడండి ఇట్లా మనం చించితే ఈజీగా చినిగిపోతుంది. మనం ఏమాత్రం గట్టిగా ప్రెస్ చేయలేదు. ఈజీగా చినుగుతుందన్నమాట. అంటే టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. చూడండి ఇట్లా బొల్లుగా వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్. ఇవైతే మనం అన్నంలో పప్పు కలుపుకున్నప్పుడు కానీ సాంబార్లో కానీ అంచుకు తినడానికైతే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. హెల్త్‌కి కూడా చాలా మంచిది కాబట్టి పిల్లలు కూడా ఇట్లా క్రిస్పీగా ఉంటే స్నాక్స్‌లా కూడా ఈజీగా ఇట్లా తినేస్తారనమాట. పిల్లలేందండి పెద్దలు కూడా ఇట్లా స్నాక్స్ తిన్నట్టుగా తినేస్తారనమాట. మనకు అక్కడక్కడ బెబ్బర్లు తగులుతూ క్రిస్పీగా ఉంటాయన్నమాట. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.